ఇన్ని జీవరాశులు ఏంటివి, ఈ చంద్రుడేమిటి, ఈ సూర్యుడేమిటి, ఈ గ్రహాలేమిటి, నక్షత్రాలు ఏమిటి, ఎవరు నడుపుతున్నారు ఇదంతా అన్న ఆలోచన రాకుండా శ్రీరామతత్వం మీరు జీర్ణించుకోలేరు. అది కేవలం ఒక మైథాలజీ కథలా కనిపిస్తుంది. అందుకని అలా దర్శించిన మారీచుడు, పిచ్చివాడా ఎందుకురా ఆయన జోలికి వెళుతున్నావు, నీ జోలికి ఆయన రాడు, అనవసరంగా ఎవరిని శిక్షించాడు ఆయన, నువ్వు ఆయన జోలికి వెళ్తే వదిలిపెట్టడయ్యా ఎవరయ్యా అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఈ శ్లోకం ఆయనది, మారీచుడు చెప్పింది. సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. ఆయన నీ జోలికి ఎందుకు వస్తాడు, కానీ నువ్వు ఆయన జోలికి వెళితే వదిలిపెట్టాడు, వెనక్కి వెళ్ళిపోరా అన్నాడు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ప్లీజ్ రిమెంబర్, వెనక్కి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఎందుకులే నాకు ఈ గోల, వాళ్ళు ఏదో పడతారు నాకేంటి, శూర్పణఖ ఏదో వాగుతుంది మనకు. కానీ విభీషణుడు చెప్పాడు, వినిపించుకోలా. మరల శూర్పణఖ ఎంట్రీ తీసుకుంది రెండోసారి. అక్కడ మంథర రెండోసారి ఎలా మార్చిందో కైకేయిని, రెండోసారి ఇక్కడ శూర్పణఖ ఎలా ఇంజెక్షన్ ఇచ్చింది అంటే, నువ్వేమనుకుంటున్నావు, నీ జోలికి రాడు అని చెప్తున్నాడు వాడు, అది అబద్ధం. ఎందుకు అలా అనుకుంటున్నావు అన్నాడు. శ్రీరామచంద్రమూర్తి ఈ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మునులంతా ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకున్నారయ్యా, ఈ రాక్షసులు మా యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నారు, కాస్త మమ్మల్ని కాపాడవయ్యా అంటే, నేను ఇక్కడికి వచ్చిందే దానికోసం అన్నాడు. సూటిగా చెప్పాడు శ్రీరాముడు శరభంగాశ్రమంలో. ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఎవరైతే యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తారో వాళ్ళు ఈ భూమి మీద మిగలరు, నా కంట పడ్డ వరకే అన్నాడు. అంతటి ప్రతిజ్ఞ చేశాడు ఆ శ్రీరాముడు. నువ్వు తెల్లాలేస్తే చేసిన పనులన్నీ అవే కదా, ఓ రావణ, బ్రాహ్మణుల్ని హింసించావు, యజ్ఞయాగాలను ధ్వంసం చేశావు, మహర్షుల్ని చీల్చి చెడ్డాడావు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నిన్ను ఎందుకు వదిలి పెడతాడు అనుకుంటున్నావు, ఆయన సత్యవ్రతుడు, ఆడిన మాట తప్పడు. అప్పుడు ఒక్కసారి మననం చేసుకున్నాడు, నిజమే ముప్పు ఉన్నది లంకకి అని. రెండవసారి మారీచుడి దగ్గరికి వచ్చి అప్పుడు ఏం డెసిషన్ తీసుకున్నాడంటే, సీతని కనుక అపహరిస్తే ఎవరి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారమే డెసిషన్స్ తీసుకుంటారండి. వాడు స్త్రీలోనుడు కాబట్టి వాడి మైండ్ అటే వెళ్ళింది. అగంపనుడు చెప్పిన మాట కరెక్టే కాబట్టి సీతాదేవిని తీసుకొచ్చేస్తే ఆయన ఏముంది, మహారాజు వెళ్ళిపోతాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఒక 50 సంవత్సరంలోపు ఈవెంట్ మొదలు పెడితే ఈవిడ లొంగిపోతుంది, చాప్టర్ క్లోజ్డ్, దాంట్లోకి ముప్పు లేదు అనుకున్నాడు. సీతారాముల అనుబంధాన్ని తక్కువగా అంచనా వేశాడు. ఎందుకు అంచనా వేశాడు? ఈ వాజ్ లీడింగ్ ఎ లూజ్ లైఫ్, ఇమ్మోరల్ లైఫ్. వాడికి ఆలోచనే వస్తుంది కానీ అది దాటి ఆలోచించే అవకాశం లేదు. అంచేత ఎవరు ఎటువంటి వ్యాఖ్యానం చేసుకుంటున్నా వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ స్పందనలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, కానీ అసలు మర్మం అర్థం కాదు. మర్మం మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్ళి ఈ వ్యూహం పన్ను అన్నాడు. స్వామి, ఎవరు నీకు ఇచ్చారు ఈ సలహా, వాళ్ళు మటుకు నీ క్షేమం కోరుకోవట్లేదు, లంక మొత్తం నాశనం అవుతుందన్నాడు. ఈసారి నేను నిన్ను అభ్యర్థించేందుకు రాలేదు, ఆదేశించేందుకు వచ్చానన్నాడు. అయ్యింది, బంగారు జింక వచ్చింది. ఇక విచిత్రం ఏమిటంటే, లక్ష్మణుడు అన్నాడు, అన్న ఏంటిది మన బంగారు జింక అంటే నాన్సెన్స్ కాదు, మారీచుడు అయి ఉంటాడని ఊరా అన్నాడు లక్ష్మణుడు. కావచ్చురా, ఒకవేళ వెళదాం పాపం, మీ వదిన అడిగింది, ఒకవేళ నిజంగానే మారీచుడైతే వాడిని ఈసారి చంపేద్దాము, లేదు బంగారు జింక తీసుకొచ్చి ఇచ్చేద్దాము, మన చేపకాని వాళ్ళ అని చెప్పి వెళ్ళాడు. అక్కడే నిలబడమన్నాడు. వెళ్ళాడు పాపం. బాణం వెయ్యగానే ఆ మహానుభావుడు ఆ సీతాలక్ష్మణ అన్న మాట నిజంగా ఎంత గొప్పది అంటే వ్యూహం చూడండి, పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎక్కడ ఫాల్ట్ లేదు. అసలు ఒక ప్రశ్న రావాలి అందరికీ. సరే, రామభక్తుడు అయిపోయాడు మారీచుడు, ఆయన బాణం తగిలింది, చనిపోవచ్చున్నాడికి మోక్షమే కదా రామబాణానికి. కానీ హా సీత హా లక్ష్మణ అని ఎందుకు అనాల్సి వచ్చింది? అనకుండా మామూలుగా చనిపోతే రోజు అలా చెయ్యలా.
హా సీత హా లక్ష్మణ అని నిజంగా పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీరాముడి కంఠాన్ని అనుకరించిన ఏకైక పాత్ర మారీచుడు సృష్టిలో. పర్ఫెక్ట్ మిమిక్రీ. కారణం ఏమిటి అంటే రావణాసురుడు మహారాజు ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించి వ్యవహరించడం అనేది ఆయన ధర్మకార్యం. అక్కడ ధర్మలోపం జరగడానికి వీల్లేదు. అందుచేత హా సీత హా లక్ష్మణ అన్నాడు. ఈయన వెంటనే అయ్యో ఇంత జరిగిపోయిన పరుగులు తీశాడు. బట్ హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లక్ష్మణుడు వచ్చేస్తాడు అనుకోవాలా. అక్కడ అమ్మవారి ప్రవర్తనని కొద్దిగా అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు ఆవిడని బాల అంటాడు, లక్ష్మణుడితో అంటాడు బాలరా ఆవిడ అంటే. ఆవిడ తరహా చిన్నపిల్ల తరహా కాదు, అమితమైన ధైర్యాన్ని చూపిస్తుంది, అమితమైన చాంచల్యాన్ని ప్రదర్శిస్తుంది, అమితమైన ప్రేమని వ్యక్తపరుస్తుంది. చిన్నపిల్లలు ఎలా ఉంటారో అంత ఆనెస్ట్గా ఉంటారు. ఎందుకు ఆ బాల్యం కలుపుకునే ఆవిడ లటుక్కని అంత గొప్ప పాత్ర అయిన లక్ష్మణుడిని ఏమయ్యా నువ్వు నన్ను కాంక్షిస్తున్నావా అని అనేసి కుసిక్కి. ఎంత మాట అది. కానీ రామాయణంలో ఎక్కడా కూడా తిరిగి వీళ్ళంతా అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత కూడా లక్ష్మణ పొరపాటుగా అన్నమాట అన్నదా లేదు. అంటే ఏంటంటే ఆవిడకి ఆదుర్దా ఒకటే, ఆయన మహానుభావుడు నువ్వు వెళ్ళు వెనక వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే ఇంకేమీ కాదు, నువ్వెందుకు దాసారం చేస్తున్నావు అంతే. అంతకంటే ఆలోచన ఇవ్వలేదు. ఆవిడ బాలరా లక్ష్మణ నీకు అర్థం కాలేదు. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు, ఏమీ లేదు, ఆయన ఏమి గీయలేదు. ఈ లక్ష్మణ రేఖ అనేది ఒక తెలుగు పండితుడు రచించిన రామాయణం నుంచి వచ్చింది. చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పటికీ అన్ని చోట్ల వాడుతున్నాం. ఆఖరికి బొద్దింకలు నివారించేందుకు కూడా లక్ష్మణ రేఖనే వాడుతున్నాం. ఆయన వచ్చాడు, అయిపోయింది. ఇద్దరు కాసేపు లక్ష్మణుడు శ్రీరాముడు చాలా కొన్ని దూషణలు చేస్తాడు. కానీ ఆయనకు తెలుసు ఒక నిజమైన సోదరుడు పాపం ఆగ్రహంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడని ఆయన ఏం బదులు చెప్పడు. పాత్ర పోషణ అంత గొప్పది. ఒక చోట అయితే కోదండాన్ని ఎత్తుపెట్టి అరే ముల్లోకాల్ని నాశనం చేసేస్తాను, నా సీత ఎక్కడ ఉందో చెప్పాలి, ఎవరైనా చెప్పకపోతే ముల్లోకాల్ని నాశనం చేస్తానని తీశాడు బాణం. లక్ష్మణుడు ఆ పాదాల మీద కూడా అన్నా వదిలిపెట్టేసి, ఇప్పుడు కాదు మనకి ఇంకా టైం ఉన్నది, మనం వెతుకుదాము, మనం చేతకాని వాళ్ళని కాము అని చెప్పి బయలుదేరుతారు.